గంజాయి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మా గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అనితా వేజన్ ఐపీఎస్, అలాగే మా అడిషనల్ సౌజన్య మేడం, అలాగే నెల్లూరు టౌన్ డిఎస్పీ, అలాగే రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ గంజాయిని అరికట్టడానికి ప్రతి పోలీస్ స్టేషన్ లో టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భాగంలోనే సంతపేట లిమిట్స్ లో గత 10 సంవత్సరాల నుంచి షేక్ ముంతాజ్ అనే కపాడిపాలెంలో నాయకు నిధులు గంజాయి తీసుకుని విక్రయం చేస్తూ ఉంది. వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే ఫ్యామిలీ, కుటుంబ సభ్యులందరూ ఆమెకు ముగ్గురు కొడుకులు, ఒక కోడలు, వీళ్ళు 5 గంజాయిని విక్రయిస్తా ఉన్నారు. దాని మీద ఇన్ఫర్మేషన్ పెద్ద కొడుకు చిన్న కొడుకు గడ్డి, మరి ఆమె కోడలు సుభాని అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం. దీనికి సంబంధించిన ఇంకొక కొడుకు పాసివ్ అనే అతను కూడా అబ్స్టాండింగ్ లో ఉన్నాడు. అతను కూడా కోర్టు ముందు హాజరుపరుస్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంజాయిని నెల్లూరు పట్టణంలో నిర్మూలించాలనే దాని మీద మీకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీళ్ళు పట్టుకోవడం జరిగింది. మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరి మీద పీడీ యాక్ట్ కూడా సపోర్ట్ చేస్తున్నాం. వీళ్ళని రిమాండ్ పంపించిన తర్వాత అక్కడి నుంచి అక్కడికే పీడీ యాక్ట్ సపోర్ట్ చేసి వీళ్ళ జైల్లోనే విచారణ ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా సంతపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు, వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ, వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకొని ఇమీడియట్ సమక్షంలో వాళ్ళ ఇంటిపై రైడ్ కండక్ట్ చేయగా సుమారు 20.9 కేజీలు, అంటే సుమారు 20 కేజీల 900 గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు, జమీరు, అలానే కోడలు సుభాష్ని, అలానే థర్డ్ సన్ ఆక్షన్ సురక్షితమైన నగరంగా. గతంలో నెల్లూరు అంటే మంచి సిటీ అనే పేరు ఉంది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల పబ్లిక్ కొంచెం ప్యానిక్ అయ్యారు. దీంట్లో మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ మొత్తం స్పెషల్ రైడ్స్, అలానే 10 గంటల నుంచి 1 గంట దాకా ఎక్స్ట్రాఫ్ ట్యాంక్స్ టౌన్లో తాగబోతులు కానీ అల్లజడి సృష్టించేవాళ్ళు కానీ న్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళన్నీ ఈవినింగ్ అవర్స్లో, లేట్ అవర్స్లో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద ఈవినింగ్ 6 to 9, అలానే 10 to 1 నైట్ రైడ్ చేయడం, అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు నగరం. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ గాంజా గురించి కావచ్చు, రౌడీ యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఏ సమాచారం అందినా సరే మా డిపార్ట్మెంట్ తరఫున స్పందన వస్తుంది. మీరు ఏమైనా 112 కాల్ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, టౌన్లో ఇన్స్పెక్టర్ కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, అలానే రూరల్ సభ్యులకు సంబంధించి మాకు కానీ మా సీఎల్ కానీ కండక్ట్ చేస్తే ఏ సమాచారం అయినా సరే మీరు ఇచ్చేది గోప్యంగా ఉంచుతాం. మంచి రైడ్ ద్వారా మంచి గాంజాకి సంబంధించిన ట్రేడర్స్ కానీ గంజా అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి మంచిగా రివార్డు కూడా ఇస్తాము. వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. మీ వంతుగా పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మనకేం సంబంధం అనుకోకూడదు. ఏ యాక్టివిటీ అయినా సరే రంగ విద్రోహ శక్తులు కావచ్చు, గాంజాకి సంబంధించిన విషయం కావచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అది సేఫ్టీ అవుతుంది. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని, నెల్లూరుని సురక్షితమైన నగరంగా సేఫ్టీ నెల్లూరు అనే పేరు మనకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.